ఓం సాయిరామ్. సాయినాథుడు మనకిచ్చిన అందమైన జీవితాన్ని అర్థం చేసుకుని గుర్తెరిగి ఆనందంగా ఉండడానికి ప్రయత్నిద్దాం. సాయినాథుడు కృపాస్వరూపం. మనలో ప్రతి ఒక్కరికి బాబా ఎలా ఉంచారు, ఎక్కడ ఉంచారు, ఎలా మలచారు, సాయినాథుడు మనకు ఏమి ప్రసాదించారు అనేది మనలో ప్రతి ఒక్కరిలో దర్శించుకుందాం. మనం ఇంకా ఎక్కువగా కోరుకుంటే ఎక్కువగా కూడా ఇస్తారు. కానీ సాయినాథుడు ఇచ్చిన దాన్ని ఆనందంతో అనుభవిద్దాం, ఆస్వాదిద్దాం, హ్యాపీగా ఆనందంగా ఉందాం. అంతా సాయినాథుడే చూసుకుంటారు. ఆధ్యాత్మికత అంటే మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఎందుకో అన్నీ ఉన్నాయి మనకి. ఇప్పుడు మనకి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరికీ అన్నీ ఉన్నాయి, కానీ మంచి ఇళ్ళు ఉన్నాయి, కానీ ఏదో చేయాలన్న తపన, ఆశ, వాటిని పొందినా ఇంకా ఏదో పొందలేదనే దిగులు మనలో వెళ్తూ ఉంది. శాంతి లేదు, ఆనందంగా ఉండలేకపోతున్నాం. ఆనందంగా ఎప్పుడన్నా ఉన్నా ఏదో సమస్య తెచ్చిపెట్టుకుని మరీ ఉంటున్నాం. అలా వద్దు, బాబా వారే చూసుకుంటారు అంతా. సర్వేజన సుఖినో భవంతు.